ప్రజా సమస్యలపై గళమెత్తి దేశానికి వైఎస్ఆర్సీపీ దిక్సూచిగా మారిందన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. అనకాపల్లిలో అమర్నాథ్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు. జగన్ సృష్టించిన రికార్డులను బద్దలు కొట్టాలంటే మళ్లీ జగన్ వల్లే అది సాధ్యమన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించినటువంటి రాజకీయ చరిత్ర, ఆయన సాధించినటువంటి 2019లో వారు సాధించినటువంటి విజయం బహుశా నాకు తెలిసి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా సాధించలేదు. ఇప్పుడు కూడా ఈ గుంపంతా చెప్పుకుంటారు, మేము 164 గెలిచాం, 164 గెలిచాం. మీరు గెలిచింది 164 కాదు, తెలుగుదేశం పార్టీ గెలిచింది 134. నీకు తోడు గెలిచింది మరో 21. మీతో పాటు తోడొచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ గెలిచింది ఒక 9-10, మొత్తం కలిపి 164. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సాధించినటువంటి విజయం ఒంటరిగా సింగిల్ గా 151 మందిని గెలిపించినటువంటి చరిత్ర. వైఎస్ఆర్సీపీ విలువలతో కూడిన రాజకీయాలు చేస్తుందన్నారు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి. అనంతపురంలో వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైఎస్ జగన్ అందించిన సంక్షేమ పథకాలను కొనియాడారు అనంత వెంకటరామిరెడ్డి. ప్రజా సమస్యలపై పోరాడుతున్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, వచ్చే ఎన్నికల్లో ఆయన్ను తిరిగి సీఎంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూడా పనిచేసింది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ గారి నాయకత్వంలో ఏనాడు అధికారం కోసం పాకులాడలేదు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఏనాడు కూడా పోరాటాలకు సంసిద్ధంగా ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే వాగ్దానాలు చేశామో ఆ వాగ్దానాలను అమలుపరచడమే ధ్యేయంగా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఏ వాగ్దానం చేశామో అన్ని వాగ్దానాలు కూడా అమలుపరిచిన ఘనత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి పార్టీని స్థాపించారని గుర్తు చేశారు మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు. ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలకు ఆర్థిక దన్నుగా నిలిచారని కొనియాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున బడుగు బలహీన వర్గాలకందరికీ కూడా ప్రతిదీ కూడా ప్రభుత్వం ద్వారా అందాలనే తపనతోటి ఆయన పెట్టిన ఈ పార్టీ, మరి ఆయన ముఖ్యమంత్రిగా మాట తప్పని మడం తప్పని మనిషిగా ప్రజల గుండెల్లో ఉండిపోయారు. పార్టీలు చూడొద్దు, ప్రాంతాలు చూడొద్దు, కులాలు చూడొద్దు, మతాలు చూడొద్దు, ప్రతి ఒక్కరికి చేయాలనే సహృదయంతో ఆయన చేసిన కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా ప్రజల గుండెల్లో ఉండిపోయారు. మళ్ళీ జగనే రావాలి కావాలని ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకుంటున్నారు.